ఈ డివైస్ చూస్తున్నారా, ఇది నెట్ గేట్ది 24 పోర్ట్ అన్మేనేజ్డ్ స్విచ్ అనమాట. అన్మేనేజ్డ్ అంటే ఏం లేదు, దీన్ని మనము మేనేజ్ చేసే అవసరం లేదు, లైక్ కాన్ఫిగర్ చేసే అవసరం లేదు. ఇఫ్ మనము ఏమైనా డివైజెస్ కనెక్ట్ చేసినాం అనుకో, ఆటోమేటిక్లీ ఈ ఐపీ అడ్రస్ అసైన్మెంట్ ఎంత చూసుకుంటుంది అనమాట. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసుకోండి, అండ్ నేను చేసిన కాంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. ఆల్సో వీడియోని షేర్ చేయండి సో దాట్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుంది. ఇది చూస్తారు కదా, ఈ పోర్ట్స్ అన్ని దీన్ని RJ45 పోర్ట్స్ అంటాము, అండ్ ఇవి 24 పోర్ట్స్ ఉంటాయి. ఆల్సో ఇక్కడ మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే PoE అని ఉంది. PoE అంటే ఏం లేదు, పవర్ ఓవర్ ఈథర్నెట్ అనమాట. కొన్ని డివైజెస్ లైక్ కెమెరాస్, యాక్సెస్ పాయింట్స్, వాయిస్ ఓవర్ IP ఫోన్స్, ఇవి PoEని సపోర్ట్ చేసినప్పుడు అవే సేమ్ డివైజెస్ ఈ స్విచ్కి మనము ఈ కేబుల్ యూజ్ చేసి కనెక్ట్ చేసినప్పుడు ఈ కేబుల్ త్రూనే డేటా అండ్ పవర్ రెండు సప్లై అవుతాయి అనమాట. దాన్నే PoE అంటాము. ఇది 24 పోర్ట్స్ కదా, అండ్ PoE సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఇంకొకటి వర్జన్ ఉంది, ఆర్ ఇంకొక మోడల్ ఉంది, అది చూపిస్తాం మీకు. ఇవి చూస్తారు కదా, ఇది సేమ్ అదే మోడల్ నెట్ గేర్, అండ్ ఇది కూడా 24 పోర్ట్స్. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇది PoE సపోర్ట్ చేయదు. అండ్ ఈ కేబుల్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, ఈ కేబుల్స్ అన్ని ఇవే 1 2. సో ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ పోర్ట్స్ ఉన్నాయి కదా, ఇవి 3 డిఫరెంట్ స్పీడ్స్ సపోర్ట్ చేస్తుంది. 10 Mbps, 100 Mbps అండ్ 1000 Mbps. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక Cat6 కేబుల్, అండ్ దీని మాక్సిమం బ్యాండ్ విడ్త్ 10 Gbps/s. అదే ఈ కేబుల్ నేను ఈ స్విచ్కి కనెక్ట్ చేసినప్పుడు నాకు ఈ కేబుల్ ఎంత సపోర్ట్ చేస్తుంది, 1000 Mbps/s సపోర్ట్ చేస్తుంది. అదే ఒక Cat5 కేబుల్ యూజ్ చేసిన అనుకో, నాకు మాక్సిమం బ్యాండ్ విడ్త్ 100 Mbps/s సపోర్ట్ చేస్తుంది అనమాట. అట్లా కేబుల్స్ అండ్ డివైజెస్ మనము ఏం చూస్తున్నాము అండ్ ఎట్లా కనెక్ట్ చేసినాం అనేది ఈ కంప్యూటర్ నెట్వర్కింగ్లో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట.